జై శ్రీమన్నారాయణ. నల్లని రంగు. కృష్ణుడు నల్లగా ఉండేవాడు. కృష్ణ అనే సంస్కృత పదానికి ఒక అర్థం నల్లగా ఉండేవాడు అని, ఇంకొక అర్థం కృషినస్య కృషిర్భూవాచక శబ్ద నస్య నివృత్తివాచక అని. ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్లో కృష్ణుడు పుట్టాడు. ఉత్తర భారతంలో అయోధ్యలో రాముడు పుట్టాడు. కృష్ణుడు నల్లని నీలమేఘవర్ణుడు, రాముడు కూడా నీలమేఘవర్ణుడే. రాముడు దండకారణ్యంలో ప్రవేశించాడు. అప్పుడు ఋషులందరూ ఆయనను చూడకపోయినా రాముడు లోపలికి ప్రవేశించాడు అని సంతోషించారు. అదెలాగంటే పక్కనే ఉన్న చెట్లు చేమలు అన్నీ కూడా నీలంగా మారిపోయాయి. కాబట్టి రాముడు లోపలికి ప్రవేశించాడు అని గ్రహించారు. అంటే రాముడు అంత నల్లని వాడు అని అర్థం. ఆళ్వార్ల పాసురాలలో నీలక్కడల్ కడైందాన్ అంటే నీలి సముద్రాన్ని చిలికాడు అన్నారు. భగవంతుడు చిలికింది తెల్లని పాలకడల్ని కదా, కానీ నీలి కడల్ని చిలికావు అని ఆళ్వార్లు అంటున్నారు. ఎందువల్లంటే కృష్ణుడు గట్టి మీద కూర్చొని చిలుకుతున్నాడు. అప్పుడు ఆయన శరీరపు నీలిరంగు ఆ పాలకడలి మీద పడి పాలకడలి కూడా నల్లగా మారిపోయిందట, నీలికడలిగా మారిపోయింది. అంటే భగవంతుడి శరీరం ఎంత నీలంగా ఉంటుందో ఊహించుకోవాలి. కాబట్టి అయోధ్యలో కాని మధురలో కాని పుట్టిన వాళ్ళు నీలంగా ఉన్నారు అని గ్రహించాలి. ఉత్తర భారతంలో పుట్టిన భగవంతుడు నీలమేఘ శ్యాముడు. అందుకే ఆండాళ్ కూడా కన్ననెన్నం కరుం దైవం అనే పాడింది. అంటే కృష్ణుడనే నల్లని దైవం. కృష్ణుడి విషయంలో దేన్ని మర్చిపోయినా ఆయన రంగును మాత్రం మర్చిపోలేకపోయాను. ఆ రంగు వల్లనే నేను ఆయన మీద పిచ్చి ప్రేమలో పడిపోయాను అని ఆండాళ్ పాడింది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే లోకంలో నల్లగా ఉండడం పెద్ద లోపంగా అనుకుంటారు, కానీ దానివల్ల ఏమీ లోటు లేదు. అది భగవంతుడి రంగు, ఆయనకి ఇష్టమైన రంగు కూడా అదే. అందువల్ల మనం ఉత్తర భారతంలో ఉన్నాం, దక్షిణ భారతంలో ఉన్నాం, నల్లగా ఉన్నాం అని అనుకోనక్కర్లా. మనం నల్లగా ఉండడం లోపమని ఊహించుకోని అవసరం లేనే లేదు. అన్ని రంగులు సమానమే. పైగా భగవంతుడు నల్ల రంగులోనే ఉంటాడు. ఆ రంగు ఆయనకు ఇష్టమైంది. అందుకని ఎవరైనా నువ్వు నల్లగా ఉన్నావు అంటే బాధపడనవసరం లేదు. ఎవరైనా ఒక కామెంట్ చేశారు అనగానే బాధపడుతూ కూర్చోకూడదు. దాని గురించి మన ఇతిహాసాల్లో పురాణాలలో ఏం చెప్పారు, మన ఋషులందరూ దాని గురించి ఏం మాట్లాడారు, ఏం చర్చించారు అని కొంచెం ఆలోచిస్తే ఆ విషయం గురించి పెద్ద రీసెర్చ్ తయారవుతుంది. ఒక రీసెర్చ్ రిపోర్టే తయారు చేయొచ్చు మనం. అవన్నీ మనకు తెలిసిన తర్వాత మనమే ఒక మెట్టు ఉన్నతంగా మారుతాం. నిజంగా రీసెర్చ్ చేయడం గొప్ప పని కదా, ఉన్నతమైన పని కదా. ఇప్పుడు కృష్ణుడి రంగు గురించి చెప్పుకున్నాం కదా, ఇక ముందు నల్ల రంగు గురించి మనం తక్కువగా అనుకుంటామా? లేదు, అదే గొప్పది అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి మన ప్రవర్తనలో లోపం రాకుండా ఉండాలి. మన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవేమీ తగ్గకూడదు. ఇవి తగ్గనప్పుడు మిగిలినవి ఏవి తగ్గినా పర్వాలేదు. భగవంతుడు ఒక్కడే లోపాలు లేనివాడు. మిగిలినందరికీ ఏదో ఒక లోపం ఉంటుంది. లోపాలు లేకుండా ఉండమని ఎవరూ చెప్పలేరు, దోషాలు చేయకుండా ఉండమని చెప్పగలరు. అందుకని ఎవరికైనా ఏదో ఒక లోపం ఉండటం అనివార్యం. ఇంకో రకంగా చూస్తే ఎందులో లోపం లేదు. వామనమూర్తి పొట్టివాడు కదా, పొట్టివాడు కాబట్టి అంత పెద్దగా పెరిగాడు. రాముడు కృష్ణుడు నల్లని వాళ్ళు కదా, అగస్త్యుడు పొట్టిగా ఉండేవాడు. ఎందరో ఋషులు నల్లగా ఉండేవారు. భూదేవి పచ్చగా ఉంటుంది. ఇవన్నీ విన్నప్పుడు మనల్ని మనమే ఉత్సాహపరచుకోవచ్చు, మన స్థాయిని మనమే పెంచుకోవచ్చు. ఇతిహాస పురాణాల్లోంచి ఉదాహరణలు చెప్తుంటే ఎవరో ఏదో కామెంట్ చేశారు అది మనం బాధపడుతూ కూర్చోకుండా ఈ ఉదాహరణలు వాళ్ళకి వినిపించాలి. ఇప్పటికే లోకంలో ఎందరో ఏవేవో చేసి ఆ నల్లదనం పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అది విపరీతంగా కూడా మారుతుంది. దానికోసం ఎన్నో ప్రకటనలు, ఎన్నో క్రీములు, విపరీత పరిణామాలు.
వీటి గురించి ఎవరు మాట్లాడరు, కానీ నల్లగా ఉంటే కామెంట్ చేస్తారు. కానీ వాళ్ళ కామెంట్లను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పట్టించుకొని మనం అస్సలు బాధపడకూడదు. మనం భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో జీవిస్తున్నాం. ఇదే గొప్ప విషయం. ఇది ఉత్తర భారతం కానీ దక్షిణ భారతం కానీ ఎక్కడైనా భారతదేశంలో పుట్టడమే గొప్ప. అందరినీ భగవంతుడు స్వీకరిస్తాడు. రంగును బట్టి, రూపాన్ని బట్టి ఆయన మనల్ని దూరం చేయడు. భక్తుడైతే చాలు, భక్తి కలిగి ఉంటే చాలు, అందరినీ ఆయన స్వీకరిస్తాడు. మేఘాలు నల్లగానే ఉన్నాయి, అవి తెల్లబడితే దోషం. ఎందుకంటే తెల్లి మేఘాలు వర్షాన్ని ఇవ్వవు, గాలి కొట్టుకుపోతాయి, దాన్ని తిట్టుకుంటారు. అదే నల్లని మేఘాన్ని చూడగానే అబ్బా వాన పడుతుంది అని సంతోషిస్తారు. అప్పుడు గాలికి కొట్టుకుపోకుండా మెల్లగా సాగుతూ ఉంటాయి. అందులో నీరు అయిపోతే తెల్లబడిపోయి గబగబా వెళ్ళిపోతాయి. అందుకే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తెలుపు గొప్పది, నలుపు తక్కువ అని కాదు. ప్రతి విషయంలోనూ గొప్పదనం ఉంటుంది. దాంట్లో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకొని ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. అన్నిటినీ దోషంగా భావించి అయిష్టంగా చూడొద్దు. దీన్ని మనమే తెలుసుకోవాలి. మనల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి తెలియనక్కర్లేదు. మనకు మనం తెలుసుకుంటే చాలు. వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మనం నవ్వుకుంటూ వెళ్ళిపోగలం. రాత్రిపూట కృష్ణుడు పుట్టడం వల్ల కృష్ణుడు మొదటి నుంచి బయటికి రాగలిగాడు. రామాసుల కాలంలో శ్రీరంగంలో పిళ్ళై ఉరంగావల్లి దాసర్ అని ఒకరు ఉండేవారు. ఎక్కడ చీకటిని చూసినా ఆయన నమస్కారం చేసేవారు. ఎందుకంటే ఆ చీకటి మా కృష్ణుడిని కాపాడింది. అదే పగలు పుట్టినట్టయితే మా కృష్ణుడిని ఆ కంసుడు ఏం చేసేవాడో కదా అని అనేవారు. అందుకే భగవంతుడు మనం ఎలా ఉన్నా స్వీకరిస్తాడు, అందులో సందేహం లేదు. ఎవరో ఏదో అంటే మనం బాధపడాల్సింది అసలే లేదు. జై శ్రీమన్నారాయణ.